మధు అగ్రికల్చర్. మీరు చూస్తున్నారు మధు అగ్రికల్చర్. ఈరోజు డేట్ వచ్చేసి 24 జూలై 2026. ఈరోజు మనము వివిధ మార్కెట్లో మిర్చి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు చూసినట్టయితే 18,000 నుంచి 22,000 వరకు ఉంది. జెండా పాట వచ్చేసి 22,000 పోయింది. టాప్ రేట్ వచ్చేసి ఓకే. ఇది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ అప్డేట్స్. ఇక రేట్ల విషయానికి వచ్చినట్లయితే గుంటూరు మిర్చి మార్కెట్కు ఈరోజు 8,500 దాదాపు 8,500 బస్తాలు వచ్చాయండి. ఈరోజు ఒక రేట్ల విషయానికి చూసినట్లయితే తేజ వెరైటీలు వచ్చినట్లయితే మిగతా వాటికంటే కొంచెం రేట్లు 22,000 వరకు ఉందండి. ఓకే. షార్క్ వెరైటీ చూసినట్లయితే 18,000 నుంచి 21,200 వరకు పోయింది. ఓకే. బ్యాడ్కి వెరైటీలు చూసినట్లయితే 29,500 నుంచి 30,000 వరకు పోయినాయండి. ఓకే. నెక్స్ట్ 334 కానీ సూపర్ 10 రకాలు చూసినట్లయితే 20,000 నుంచి 28,000 వరకు ఉన్నాయి. క్లాసిక్, టాప్ గన్, గణేష్ అండ్ ఆర్మూర్ రకాలు చూసినట్లయితే అవి 20,000 నుంచి 24,000 వరకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బంగారం రకాలు చూసినట్లయితే 26,000 వరకు పోయింది బంగారం రకాలు వచ్చేసి. ఇక బుల్లెట్ 273 కుబేర రకాలు చూసినట్లయితే 20,000 నుంచి 25,000 వరకు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ డీలక్స్ వెరైటీలు వచ్చేసి నెంబర్ 5 రకాలలో చూసినట్లయితే డీలక్స్ వెరైటీస్ 25,000 దాకా 25,000 నుంచి 26,000 దాకా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 355 రకానికి వచ్చినట్లయితే అది ఒకటే సూపర్ క్వాలిటీ 30,000 దాకా పోయింది, 30,000 దాకా పోయింది, 28,000 నుంచి 30,000. ఓకే. ఈ 341 మాత్రం 23,000 నుంచి 24,000 వరకు ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తాలు విషయానికి వచ్చినట్లయితే తాలు వచ్చేసి 13,000 నుంచి 16,000 వరకు పోయినాయండి. టాప్ క్వాలిటీ సూపర్ కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంటే. ఓకే. ఇవి ఈరోజు మనకు వచ్చిన అప్డేట్స్. వీడియో మీకు ఏమాత్రం ఉపయోగించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక ఖమ్మం విషయానికి వచ్చినట్లయితే ఖమ్మంలో వెరైటీని బట్టి 17,000 నుంచి 18,000 దాకా పోయిందండి. అలాగే ఇంకోటి ఏంటంటే కొంచెం సూపర్ క్వాలిటీ వచ్చేసి 20,000 నుంచి 20,800 దాకా పోయింది. జెండాపాట ముందే చెప్పుకున్నట్టుగా 22,000 దాకా పోయింది కదా. నిన్నటితో పోలిస్తే ఒక 100 రూపాయలు పెరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రేపు సాటర్డే కాబట్టి రేపు నుంచి మార్కెట్ ఉండదు. వీడియో మళ్ళీ మండే నాడు వస్తుంది. థ్యాంక్ యూ. వీడియో చివరి దాకా వచ్చినందుకు.